హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నేనైతే మలేషియాలో జపనీస్ విలేజ్ని చూశాను. మీ అందరికీ కూడా చూపిద్దామని ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి. మరి ఈ విలేజ్కి వెళ్ళడానికి ఫస్ట్ బుకిట్ తింగీకి అయితే రీచ్ అయ్యాక ఫ్రెంచ్ విలేజ్ అంతా చూసి అక్కడే ఫ్రీ బస్సెస్ అయితే ఉంటాయి. ఫ్రీ బస్సెస్ అంటే కంప్లీట్గా ఫ్రీ కాదు, మనం ఎంటర్ అవ్వేటప్పుడే ఎంట్రీ టికెట్లోనే ఈ బస్ అమౌంట్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఈ జపనీస్ విలేజ్ అయితే సముద్ర మట్టానికి 3500 అడుగుల ఎత్తు అయితే ఉంది. ఎంతో పచ్చని పర్వతాలు, తాజా గాలి, ఎన్నో రకాల పక్షుల శబ్దాలు వింటూ ఆనందించడానికంటే ఒక్కసారైనా ఈ జపనీస్ విలేజ్ని అయితే సందర్శించాలి. ఈ విలేజ్ని నిర్మించడానికి జపాన్ నుంచి డైరెక్ట్గా 22 మంది బృందం అయితే వచ్చి నిర్మించారంట. డెస్టినేషన్ రీచ్ అవ్వడానికైతే పెద్ద కొండపైకి ఎక్కాలి. ఆ రోడ్ అంతా చాలా నిటారుగా ఉండడం వల్ల మాకు ఎక్కడానికైతే చాలా కష్టమైంది. ఎక్కే సమయంలో ఉన్న అలసటంతా మర్చిపోయి అక్కడ ఉన్న ఫిషెస్, బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయితే అయ్యాం మేము. అక్కడే ర్యాబిట్ ఫాము, బర్డ్స్, కోళ్ళు చాలా రకాలైతే ఉన్నాయి. మనం వాటికి డైరెక్ట్గా ఫీడ్ కూడా చేయొచ్చు. పిల్లలు ఆడుకోవడానికి చిన్న పార్క్ కూడా ఉంది. మలేషియాలో చాలా ప్లేసెస్లో పిల్లలు ఆడుకోవడానికి పార్క్స్, ప్లే ఏరియాస్, మాల్లో కూడా ప్రతి మాల్లోనూ కూడా ప్లే ఏరియాస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి. మలేషియాలో ఏ ప్రదేశానికి వెళ్ళినా ఎటు చూసినా పచ్చని చెట్లు, కొండలు, పక్షుల సౌండ్స్ అయితే బాగా వినిపిస్తాయి. నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడున్న క్లైమేట్ కండిషన్స్ వల్ల మాత్రమే మలేషియాలో ఇంత దట్టంగా మొక్కలు అయితే పెరుగుతున్నాయని అర్థమవుతుంది. దీనికన్నా ఫస్ట్ వీడియో అయితే బుకిట్ తింగి వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి. ఆ వీడియో కంటిన్యూషన్ ఇది. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.